Hello guys, welcome to Tech Things ICAM YouTube channel. In today's video, we are going to learn CSS colors. First of all, what is CSS colors? CSS colors are used to define the appearance of text, backgrounds, borders, and other elements in a web page. By using CSS colors, you can make websites attractive, user friendly, and visually appealing. CSS allows us to specify colors using different formats such as first one color names, Xcodes, RGB, RGBA, HSL, and etc. CSS కలర్స్ ద్వారా వెబ్సైట్ను ఆకర్షణీయంగా వినియోగదారులకు ఆర్ కస్టమర్లకు అనుకూలంగా మరియు అదనంగా చేయొచ్చు. సిఎస్ఎస్లో కలర్స్ని డిఫైన్ చేయడానికి డిఫరెంట్ ఫార్మాట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చి కలర్ నేమ్స్, సెకండ్ వన్ వచ్చి ఎక్సా కోడ్స్, థర్డ్ వన్ ఆర్జీబీ అంటే రెడ్, గ్రీన్, బ్లూ, ఫోర్త్ వన్ ఆర్జీబీఏ అండ్ ఎట్సెట్రా. ఓకే గైస్, ఈ క్లాస్లో మనం సిఎస్ఎస్ కలర్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. టైటిల్ వచ్చి సిఎస్ఎస్ కలర్స్ అని ఇచ్చాం. ఇప్పుడు బాడీ సెక్షన్లో పీ ట్యాగ్ తీసుకున్నాం. ఇందులో సమ్ కంటెంట్ మనం ఏం తెలుసుకుంటున్నాం. ఫస్ట్ వన్ వచ్చి సిఎస్ఎస్ కలర్స్ నేమ్స్, అది ఇద్దాం. కలర్ నేమ్స్, క్లోజ్ ది పీ ట్యాగ్. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఈ స్టైల్స్ డాట్ సిఎస్ఎస్ ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ సెలెక్టర్ కలర్ వచ్చి రెడ్ అని ఇద్దాం. క్లోజ్ బ్రేసెస్. ఓకే, దీని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సిఎస్ఎస్ కలర్స్లో ఫస్ట్ వన్ వచ్చి కలర్ నేమ్ ఇస్తాం అనమాట. కలర్ నేమ్ ఏంటంటే రెడ్ అని, గ్రీన్ అని సమ్ కలర్స్ ఇస్తాం. సమ్ కలర్స్ నేమ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు దీన్ని అవుట్పుట్ చూద్దాం. ఓకే, రెడ్ కలర్లో డిస్ప్లే అయింది అవుట్పుట్. ఇప్పుడు వచ్చి హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, అది కూడా చూద్దాం. స్పాన్ తీసుకున్నాం. ఓపెన్ ట్యాగ్లో స్పాన్ తీసుకున్నాం. సమ్ కంటెంట్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ అని ఇస్తున్నాం. హెక్సాడెసిమల్ ఫార్మాట్. నెక్స్ట్ క్లోజ్ ది స్పాన్. ఓకే, స్పాన్ ట్యాగ్ని క్లోజ్ చేసాం. దీని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా సెలెక్టర్ తీసుకు. ఓకే, సెలెక్టర్ వచ్చి స్పాన్ తీసుకున్నాం. స్పాన్ ఓపెన్ బ్రేసెస్ కలర్ హెక్సాడెసిమల్ ఫార్మాట్ కదా చెప్తా. హెక్సాడెసిమల్ ఫార్మాట్ కదా, దీనికి ఒక కోడ్ అనేది ఉంటుంది. అదేంటో చెప్తాను. హ్యాష్ 8000080. ఇది ఒక కోడ్ అనమాట. మనకి స్పాన్ ట్యాగ్లో తీసుకున్న అవుట్పుట్ అనేది పర్పుల్ కలర్లో డిస్ప్లే అవుతుంది అనమాట. ఇది పర్పుల్ కలర్ యొక్క హెక్సాడెసిమల్ కోడ్ అనమాట. క్లోజ్ ది ఓపెన్ బ్రేస్, క్లోజ్ బ్రేస్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. సేవ్. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, పర్పుల్ కలర్లో డిస్ప్లే అయింది. ఓకే, పర్పుల్ కలర్లో డిస్ప్లే అయింది. నెక్స్ట్ రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలంటే దీనికి కోడ్ వచ్చి FF0000 అనమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, దీని అవుట్పుట్ వచ్చి ఓకే రెడ్ కలర్లో చేంజ్ అయింది. ఇది హెక్సాడెసిమల్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వన్ వచ్చి ఆర్జీబీఏ గురించి తెలుసుకుందాం. ఆర్జీబీ గురించి ఆర్జీబీ ఫుల్ ఫామ్ రెడ్, గ్రీన్, బ్లూ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చి ఇక్కడ
p1 ట్యాగ్ అని ఇస్తున్నా. ఇక్కడ ఏమొస్తుంటే RGB అని ఇస్తున్నా. GB కలర్ RGB కలర్స్ అని ఇచ్చాను. క్లోజ్ ది p1 ట్యాగ్. ఓకే, ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ styles.cssలో ఏమని ఇచ్చాం, p1 అని ఇచ్చాం కదా, p1 సెలెక్టర్ కలర్ కాలం RGB 255. అంటే మనకు కావాల్సింది p1 ఇచ్చిన కంటెంట్ అనేది రెడ్లో డిస్ప్లే అవ్వాలంటే, రెడ్ కలర్లో డిస్ప్లే అవ్వాలంటే R ప్లేస్లో 255 ఇవ్వాలన్నమాట. G ప్లేస్లో 0,0. ఓకే, క్లోజ్ ది p1 ట్యాగ్. ఫైల్లోకి సేవ్ చేద్దాం. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇక్కడ బ్రేక్ ట్యాగ్ ఇవ్వలేదు కదా. బ్రేక్ ట్యాగ్ వేద్దాం. Ctrl+S. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇప్పుడు అలా కాకుండా మనం గ్రీన్ కలర్లో ప్రింట్ అవ్వాలంటే ఇక్కడ 255 చేసుకోవడం, దీని ప్లేస్లో 0 పెట్టుకోవడం. Ctrl+S. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ప్యూర్ గ్రీన్లో కనబడింది. ఓకే, దీని అవుట్పుట్ వచ్చి నెక్స్ట్ ఈ ప్లేస్లో 0 చేసి లాస్ట్ ప్లేస్లో 255 పెడదాం. ఇది బ్లూ కలర్లో డిస్ప్లే అవ్వాలి అవుట్పుట్ అనేది. చూద్దాం, రిఫ్రెష్ చేద్దాం. ఓకే, బ్లూ కలర్లో డిస్ప్లే అయింది అవుట్పుట్ అనేది, RGB కలర్స్ అనేది. ఓకే.